హలో అండి. ఈరోజు మనం పాలకూర వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకోసం రోట్లోని జీలకర్ర, వెల్లుల్లి, కారము, ఉప్పు వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న దాన్ని పక్క తీసుకొని ఒక 5 వెల్లుల్లి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేయించుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక కట్ చేసుకున్న పాలకూరని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పాలకూర మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకున్నాక చూస్తే ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్